బ్రో మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాజుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో APR Group 4 BHK ట్రిప్లెక్స్ విల్లాస్ తీసుకొచ్చింది. APR Praveen's Premium Triplex Villas at Hillside at Bachupalli. APR Group. నిర్ణయం మీది, నిర్మాణం మాది. Call 9100455505. శుభమస్తు. సంప్రదాయంలో అమ్మాయికి అబ్బాయికి వీళ్ళకి పెళ్ళయిందా అనే అనుమానం కలిగేటటువంటి సందర్భాలలో అమ్మాయికి అయితే మెడలో ఉండే మంగళసూత్రాన్ని చూచి పెళ్ళయింది అని గుర్తిస్తుంది ఈ సమాజం. మరి అబ్బాయి విషయంలో ముఖం మీద చిరునవ్వు మాయమవుతుంది కదా, ఇక జీవితంలో నవ్వడు, కాబట్టి వీడికి పెళ్ళైపోయింది అని కూడా అంటూ ఉంటారు ఆధునికులు. ఈ క్రమంలో సంప్రదాయం ధర్మం ఏం చెబుతుంది అంటే, యజ్ఞోపవీతాన్ని ధరించేటటువంటి అర్హత కలవారిలో 3 వరసల దారానికి బదులుగా 9 వరసల దారం ఉంటుంది. అది గుర్తు ఈ అబ్బాయికి పెళ్ళయింది అని. రెండవది, కుడి చేతి ఉంగరం వేలికి ఉంగరం ఉండాలి. అది రెండవ గుర్తు, వివాహమైంది అని చెప్పడం కోసం. అమ్మాయి విషయంలో పూర్వకాలంలో మంగళసూత్రం లేదా అంటే లలిత సహస్రనామావళిలో ఒక నామాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకుంటే, కామే శబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరాజై నమో నమః. కామేశ్వరుని చేత అలంకరింపజేసుకున్నటువంటి ఆ సూత్రము, దారము, మంగళసూత్రం కారణంగా జగన్మాత ఎంత శోభాయమానంగా కనిపిస్తున్నదో ఆ అదృష్టాన్ని నాకు కూడా అందించు తల్లి అంటూ వివాహం కానటువంటి కన్యకామణులు ఈ నామాన్ని జపం చెయ్యాలి అంటుంది ఆర్ష విజ్ఞానం. కావ్య ప్రపంచంలోనికి మనం గమనించినట్లయితే పోతనామాత్యుల వారి భాగవతంలో దేవదానవులు సముద్ర మథనం చేసే వేళలో హాలాహలం విషం అలా వస్తే తొలిగా వచ్చిన ఆ విషాన్ని పరమేశ్వరుడు స్వీకరించేటటువంటి సమయంలో ఇల్లాలు పార్వతీదేవి స్వీకరించండి అంటూ అనుమతి ఇచ్చినట్లుగా పోతనామాత్యుల వారి వర్ణన. మంగళసూత్రమునెంత మది నమ్మినదో అంటాడు పోతనామాత్యుడు. ఆధునిక కాలంలో మంగళసూత్రాన్ని ధరించేటటువంటి మహిళలు అనేక ఆభరణాలను ఆ మంగళసూత్రానికి జతపరుస్తున్నారు. ఇక్కడ ఏదో ఒక బిళ్ళ కనిపించాలి అంటూ ఒక బిళ్ళ వేస్తారు. మంగళసూత్రం జనాలకి కనిపించాలి అని బయటకు వేస్తారు. మంగళసూత్రాలలో ఉండే ఆ 2 సూత్రాలలో ఒకటి అత్తగారిది, ఒకటిది పుట్టింటి వారిది. పుట్టింటి వారిది కాస్త చిన్నదిగా ఉండాలి, అత్త ఇంటి వారిది కాస్త పెద్దదిగా ఉండాలి. ఈ నియమాన్ని ప్రాంతీయ ఆచారాలకు లోబడి మారుస్తూ కూడా ఉంటారు. ఏవైనా వ్రతాలు, నోములు అయిన సందర్భాలలో ఆడవారు మహిళలకు పసుపు కుంకుమలు ఇచ్చినట్లయితే ఆ మంగళసూత్రం లోపల గిన్నె వంటి భాగంలో ఒక దాంట్లో పసుపు, ఒక దాంట్లో కుంకుమ కూర్చుకోవాలి. ఇది సంప్రదాయం చెప్పే నియమం. సదా మహిళలకు పసుపు కుంకుమ హృదయానికి తాకుతూ ఉన్నట్లయితే ఏ విధమైన వ్యాధులు వారి దరిచేరవు, ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు. ఇది ఉండే అంతరార్థం. దారం కాస్త మటమాయమైపోయి మంగళసూత్రానికి బంగారు గొలుసు వచ్చి చేరడంతో ఆ 2 సూత్రములకు ఇరువైపులా నల్లపూసలు, ముత్యములు, పగడములు వీటిని అలంకరిస్తున్నారు. వీటిని కూర్చే సమయంలో దారాన్ని వినియోగిస్తారు. అత్యాధునికులు దారాన్ని కూడా మటుమాయం చేసి రాగి తీగతో చుట్టేసుకుంటున్నారు. వ్రతం చేస్తే లభించేటటువంటి వత్తిపత్తి వస్త్రమును ఆ దారానికి చుట్టేటటువంటి వాళ్ళు. భర్త చల్లగా ఉండాలి, భర్త క్షేమంగా ఉండాలి అని ఆలోచించేటటువంటి అత్యాధునిక మహిళామణులు మంగళసూత్రాన్ని ఫ్రిడ్జ్లో పెడుతున్నారు. చల్లగా ఉంటాడు మా ఆయన కూడా అని చెప్పి. ఇలాంటి అత్యాధునికంగా వచ్చేటటువంటి నేపథ్యంలో మంగళసూత్రాన్ని ఎలా గౌరవించాలి? అష్టమి, నవమి, చతుర్దశి, పౌర్ణిమ, అమావాస్య, పాడ్యమి ఈ 6 తిథులలో మంగళసూత్రములో దారమును మార్చుకొనకూడదు.
మంగళసూత్రంలో దారాన్ని మాత్రమే వినియోగించాలి, రాగి తీగలు కాదు. ఆ దారాన్ని కూడా పెరిగిపోతుంది అనేటటువంటి అనుమానం కలిగినప్పుడు విధియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, ద్వాదశి ఈ తిథులలో ఉదయం వేళనే మార్చుకోవాలి. మధ్యాహ్న భోజన సమయం దాటిన తదుపరి మంగళసూత్రంలో ఉండే దారమును మార్చుకొనకూడదు. మెడలో ఉండే మంగళసూత్రమును ఇలా తొలగించి తిరిగి కొత్త దారమును ఆ పూసలతో కూర్చి ఉది కూర్చుకునే సమయంలో మెడలో మరి ఒక దారాన్ని పసుపు కొమ్ముతో కట్టి ఆ దారమును ధరించాలి అంటుంది శాస్త్రం. కనీసంగా దారాలతో కూడుకుని ఉన్నటువంటి బంగారు దారంతో, బంగారు తాడుతో ఉండే మంగళసూత్రాన్నైనా ధరిద్దాం. రాగి తీగను వాడడం, వినియోగించడం తగ్గిద్దాం. శాస్త్రబద్ధంగా ప్రమాణాలతో కూడుకుని మంగళసూత్రాన్ని ధరిద్దాం. మంగళసూత్రాన్ని ధరింపజేసేటటువంటి సమయంలో మంత్రం చెప్పరు, శ్లోకం చెబుతారే అని కూడా ఆధునికులు అంటారు. మాంగళ్య తంతునానేనా, ఇది శ్లోకం కదా అని అందరూ అంటారు. కానీ వివాహంలో భార్యాభర్త, వధువు వరుడు ఇరువురి మధ్య అనుబంధాన్ని సామాజిక కోణంలో నిశ్చయం చేసేటటువంటి సత్సంప్రదాయం మంగళసూత్ర ధారణ. శాస్త్రబద్ధంగా జీవితాన్ని గడుపుదాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. మీ వెంకటరమణయ్య గారి పెద్దబ్బాయి కాకునూరి సూర్యనారాయణమూర్తి. శుభమస్తు. బ్రో, మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాజుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో APR Group 4 BHK ట్రిప్లెక్స్ విలాస్ తీసుకొచ్చింది. APR Praveen's Premium Triplex Villas at Hillside at Tachpalli. APR Group. నిర్ణయం మీది, నిర్మాణం మాది. Call 9100455505.